రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ యుద్ధంలో మీ జోక్యం అవసరం లేదని నిర్మోహమాటంగా చెప్పాడు. ఉక్రెయిన్లో తాము అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల నాటో సదస్సులో ట్రంప్ చేసిన హడావిడిపై పుతిన్ మండిపడుతున్నారు. అందుకే మీ జోక్యం అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పుతిన్ ట్రంప్ను ఉద్దేశించి ఏమన్నాడో చూద్దాం. ఉక్రెయిన్లో రష్యా పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని పుతిన్ 2022 ఫిబ్రవరిలో యుద్ధానికి తెరతీశాడు. అప్పటి నుంచి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా వెనుక నుంచి ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానని గొప్పలు చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. ఇక ఇటీవల ముగిసిన నాటో సదస్సులో యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా కూడా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించాయి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అమెరికా మాత్రం ఆర్థిక సాయం గురించి ప్రస్తావించకపోయినా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడానికి అంగీకరించింది. ఇవన్నీ గమనించిన పుతిన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. తాజాగా పుతిన్ నేరుగా ట్రంప్ను ఉద్దేశించి ఈ యుద్ధంలో మీ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్లో తాము అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాఖోవ్ మీడియాతో మాట్లాడుతూ గురువారం నాడు ట్రంప్తో పుతిన్ సుమారు 1 గంట సేపు మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారానికి తాను సిద్ధమేనని పుతిన్ అన్నట్లు ఉషాఖోవ్ చెప్పారు. అయితే రష్యా వాదన ఉక్రెయిన్పై యుద్ధానికి అసలు కారణం ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని రష్యా వాదన. అందుకే తాము ఉక్రెయిన్పై 2022లో యుద్ధానికి దిగాల్సి వచ్చిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి వివరించారు. అయితే రష్యా డిమాండ్ను కీవ్ తిరస్కరించడంతో యుద్ధం మొదలైంది. అయితే పుతిన్తో టెలిఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ పుతిన్తో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించడం లేదన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్. కాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురు నాయకుల మధ్య 6 సార్లు టెలిఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఉక్రెయిన్కు కొన్ని కీలకమైన ఆయుధాలను నిలిపివేసినట్లు పెంటగాన్ తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసినప్పుడు అప్పటి బైడెన్ ప్రభుత్వం కీవ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్తో పాటు ప్రీసిషన్ గైడెడ్ ఆర్టిలరీ నిలిపివేసింది. అయితే పుతిన్కు ట్రంప్కు మధ్య జరిగిన చర్చల్లో ఆయుధాల ప్రస్తావన రాలేదు. ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ను కోరాడు. అయితే ఇద్దరు నాయకులు ముఖాముఖి ఇప్పటి వరకు మాట్లాడుకోకపోయినా తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం మాత్రం అంగీకరించారు. ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే ట్రంప్ భేషరతుగా కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ అంగీకరించలేదు. అలాగే ఉక్రెయిన్ యుద్ధంలో ఇక వెనక్కి తగ్గేదే లేదని కూడా పుతిన్ స్పష్టం చేశారు. ఒకవేళ శాంతి చర్చలు జరగాలంటే మాత్రం అమెరికా జోక్యం అవసరం లేదు, మాస్కో కీవ్లు చర్చించుకుని పరిష్కరించుకోగలవని చెప్పినట్లు ఉషాఖోవ్ చెప్పారు. ఇక పుతిన్ ట్రంప్ మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇరువురు నాయకులు చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కావాలంటే తాను కూడా సాయం అందిస్తానని చెప్పడం, దానికి ట్రంప్ వద్దని వారించి తాను చూసుకుంటాను, ముందు ఉక్రెయిన్ యుద్ధం సంగతి చూడమని చెప్పడం జరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఇరాన్పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడులను రష్యా ఖండించింది. గురువారం నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ డెన్మార్క్లో యూరోపియన్ యూనియన్ నాయకులతో భేటీ అయ్యారు. అమెరికా నుంచి మిలిటరీ ఎయిడ్తో పాటు ఆయుధాలు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బదులుగా EU దేశాలతో పాటు నాటో దేశాలు నేరుగా తమకు ఆయుధాలు సమకూర్చాలని జెలెన్స్కీ కోరారు. కాగా జెలెన్స్కీ శుక్రవారం నాడు ట్రంప్తో మాట్లాడి ఆయుధాల గురించి వాకబు చేస్తానని చెప్పారు. కాగా ట్రంప్ కూడా ఉక్రెయిన్ను నాటో చేర్చుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ కూడా ఉక్రెయిన్ ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా రష్యా విషయానికే వస్తే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి అంగీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఉన్న టెర్రరిస్టు ముద్రను ఎత్తివేసింది. ఆఫ్ఘనిస్తాన్తో సాధారణ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించింది. కాబూల్లో రష్యా కొత్త రాయబారిని నియమించబోతున్నట్టు ప్రకటించింది. ఇరు దేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం నాడు ఒక ప్రకటనలో వివరించింది. తాజా పరిణామాల క్రమంలో ప్రపంచంలోనే తాలిబాన్ను గుర్తించిన దేశంగా రష్యా రికార్డుకు ఎక్కుతుంది. రష్యా తీసుకున్న ధైర్యమైన నిర్ణయం ఇతర దేశాలకు ఉదాహరణగా నిలవాలని కోరుతున్నామని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ గురువారం వీడియో మీటింగ్లో కాబూల్లో రష్యా రాయబారి దిమిత్రీ జిర్నోవ్తో మాట్లాడుతూ అన్నారు. తాజా పరిణామాలను వాషింగ్టన్ కూడా క్షుణ్ణంగా గమనిస్తోంది. కాగా ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్లను అమెరికా స్తంభింపజేసింది. అలాగే తాలిబాన్లకు చెందిన నాయకులపై ఆంక్షలు విధించింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకింగ్ సెక్టార్తో అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులో లేకుండా చేసింది అమెరికా. ఇక అమెరికా విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 20 సంవత్సరాల పాటు తాలిబాన్లతో పోరాడి చివరకు చేతులు ఎత్తివేసింది. ఆగస్టు 2021లో అమెరికన్లు వెనుతిరగడంతో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనుతిరగడాన్ని ఉద్దేశించి రష్యా ఘోరమైన వైఫల్యమని వ్యాఖ్యానించింది. తాలిబాన్లతో సంబంధాలు మెరుగుపరుచుకుని ఆర్థికంగా బలపడాలనుకుంటోంది రష్యా. తాలిబాన్ల భాగస్వామ్యంతో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటోంది రష్యా. ఇదిలా ఉండగా తాలిబాన్ డెలిగేషన్ 2022-24లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన రష్యా ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యింది. గత ఏడాది అక్టోబర్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా భేటీ అయ్యింది. గత ఏడాది జూలైలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా ఐఎస్కేపీ 2 గ్రూపులు ఇటు ఆఫ్ఘనిస్తాన్తో పాటు రష్యాలో పెను విధ్వంసం సృష్టించాయి. ఇక మాస్కో విషయానికే వస్తే గత 2 దశాబ్దాల నుంచి తాలిబాన్ల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అసలు విషయానికొస్తే 1980 దశకంలో ఆఫ్ఘనిస్తాన్పై రష్యా కూడా సుమారు 2 దశాబ్దాల పాటు యుద్ధం చేసి దేశం దివాలా తీయడంతో పాటు సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలయ్యింది. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుతిరిగింది. తర్వాత అమెరికా కూడా రంగంలోకి దిగి తాలిబాన్లతో యుద్ధం చేసి చేతులు కాల్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసి రష్యా బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయింది. దేశంలో ఒక రొట్టె ముక్క కోసం చాంతాడంత క్యూలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అటు తర్వాత రష్యా ముక్కలు చెక్కలైంది. తర్వాత అమెరికా వంతు వచ్చింది. తాలిబాన్లతో 2 దశాబ్దాల పాటు పోరాడి ఇక లాభం లేదనుకుని 2021 ఆగస్టులో వెనుదిరిగింది. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు కూడా వందలాది బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఫలితం మాత్రం శూన్యం. ఇక తాజాగా రష్యా తాలిబాన్లతో చేతులు కలపడం పట్ల అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.